మేము దాన్ని సాగు చేసుకొని జీడి, మామిడి మరియు ఇతర పంటలు పండించుకుంటూ వేసుకుంటామండి. దాని మీదే బతుకు జీవనాధారం సాగిస్తున్నామండి. ఈ మధ్యలో మాకు గూగుల్ కంపెనీ అనేది రావడం వల్ల మీకు ప్రభుత్వం మీ గూగుల్ కంపెనీ వచ్చిందని చెప్పడం వల్ల మాకు దానివల్ల మాకు చాలా బాధపడుతున్నాము. ఉన్న భూమి పోతుందని. మరి గూగుల్ కంపెనీ కూడా 200 ఎకరాలు తీసుకుంటానన్నారు. ఇప్పుడు 57 సంవత్సరాలు అవుతుంది ఈ భూమి వచ్చి. అప్పుడు ఇందిరాగాంధీ చూసి ఈ మమ్మల్ని చెక్ చేసి, మా ఊరిని చెక్ చేసి, మా భూములు ఉన్నాయో లేవో రికార్డు చెక్ చేసి భూమి అప్పుడు ఇచ్చారండి. మాకు ఏటి లేదు దీనికి మించి. ఏదో ఇందిరాగాంధీ ఇచ్చిందంటే అయ్యే ఇచ్చిన కాంచి దున్నుకొని బతుకుతానండి. మా డొంక తీసుకున్నాం. ఎన్ని సంవత్సరాలు తీసాము? 15 సంవత్సరాలు తీసాం డొంక. కష్టపడి మేము కరిగించి బాధపడి కడుపు మండి చేసుకున్నాం. ఆ మొక్క వేసుకున్నాం. మొక్క వేసుకొని పెంచుకున్న తర్వాత అప్పుడు మొక్క పెరిగింది. 15 సంవత్సరాలు ఆపొద్దాడికి మాకు అనుభవం వచ్చింది. ఇప్పుడు మామిడి మొక్క, జీడి మొక్క అనుభవానికి వచ్చింది. పాపు పాస్తుంది. మాకు డేటా సెంటర్ అని ముందు ఏమీ చెప్పలేదండి. మా ల్యాండ్ అయితే ఫస్ట్లో గతం 50 సంవత్సరాల కిందట ఇచ్చారండి. అప్పుడు మాకు ఇచ్చేటప్పుడు, మా తాత ముత్తాతలకి ఇచ్చేటప్పుడు నెంబర్లు సరిలేవండి. ఈ నెంబర్లు సరి చేయిస్తారని చెప్పేసి అప్పటి నుంచి మేము ఎంఆర్ఓ ఆఫీస్కి, కలెక్టర్ ఆఫీస్కి లెటర్లు పెడుతున్నామండి. ఇప్పుడు ఆ రోజు ఎప్పుడు వాళ్ళు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఇన్ని సంవత్సరాలు పోయిన తర్వాత మొన్న వచ్చి మీకు నెంబర్లు అవి సరి చేస్తాము అనేసి అన్నారండి. ఎన్నిసార్లు వచ్చినా సహకరించకపోయినా ఇతను ఎప్పుడైతే ఇలాగ అన్నారో అప్పుడు మేము సరే మాకు నెంబర్లు అవుతుంది కదా, మాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మేము సహకరించాము. సహకరించిన తర్వాత అప్పుడు మాకు ఇలాగ కంపెనీ వస్తుంది, డేటా కంపెనీ వస్తుందని ఏం చెప్పలేదు. ఏదో మాకు కూడా తెలియదమ్మా. ఇప్పుడు మాకు దళితుల భూములే కావాలా, మేము దాని మీద ఆధారపడి బతుకుతున్నాము, దాని మీద కొనసాగిస్తున్నాం. మళ్ళీ మిగతా కులాల యొక్క భూములు లేవా అనేది మేము అడుగుతున్నాం సార్. మహిళా సంఘాలకి, ఎస్సీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి కూడా 1 ఎకరం చొప్పున ఇచ్చారండి. అందులోనేమొచ్చి గూగుల్ సెంటర్కి ఓన్లీ ఎస్సీ వాళ్ళది మాత్రమే తీసుకుంటున్నారండి. అదే సార్ గవర్నమెంట్కి ఎందుకు మరి దళితులైతే అందరికీ అనం కదండి. దళితులైతే పేదవాళ్ళు లాక్కోవచ్చు, దళితులు పేదవాళ్ళం కదా, దేనికి కూడా ఈ సాగలేం కాబట్టి ఆ గవర్నమెంట్ అలా చేస్తుంది. మాకు మా ఇష్టం లేకుంటే వాళ్ళు ఆ పని చేసుకుంటూ పోయారండి. అది నాయల్ని ఇక్కడ పిలిపించాము, మా గ్రామ సర్పంచ్ని, ఎంపీపీ గారిని అందరినీ ఇక్కడ పిలిపించాము. మాకు తెలియకుండా మీరు గ్రామ సభ ఎలా పెట్టేస్తారో, అందులో మేము కూడా 2 వార్డు మెంబర్స్ ఉన్నారు కదా. గ్రామంలో పరిస్థితి ఎలా ఉన్నదంటే ఇప్పుడు కానీ భూమి పోతే పీఓటీలో పెట్టేస్తారని కొందరు భయంతో కొందరు ఉన్నారు సార్. భయంతో మరికొందరు ఆందోళనకు వెళ్ళి ఇవ్వడం జరిగింది సార్. చాలా భయపెడుతున్నారు. మీరు ఇవ్వలేని ఎడల్లోనే మీ టైం అయిపోయింది, ఇన్ని రోజులు మీ గురించి వెయిటింగ్ చేసాము, మీరు ఇస్తారని చెప్పేసి మేమైతే మరి ఇంకా ఆగము, వెంటనే బళ్ళు పెట్టి మేము పని స్టార్ట్ చేసుకుంటాం, మీరు ఏం చేసుకున్నా సరే అని చెప్పి మాకైతే భయాందోళన చేస్తున్నారండి. ఏడు చేస్తామండి, ఏడు చేయని అడుక్కొని తిండా. మరి ఆ భూములే లేవు కదా, గౌరవం కదండి, గౌరవం. మరి అది లేకపోతే మా ఇంకెలా బతకడం ఏంటి అమ్మ మీకు పర్వాలేదు, మీకు డబ్బు ఇస్తామా, మీరు బతుకుదు కానీ అంటారు. బాబు మాకు డబ్బు మాకు ఎన్నాళ్ళు వస్తుంది, ఈ డబ్బు మాకు ఎన్నాళ్ళు రాదు, మా భూమి ఉండాలి, మా భూమి అంతా మా పిల్లల్ని తొలగని బతుకుతాం. మా అంకసారం అయిపోయింది, మరి మా పిల్లలు ఇంక మనవలు ఉన్నారు, మరి వాళ్ళు ఎలా బతుకుతారా అని మేము గవర్నమెంట్తో పోట్లాడతాం. మేము పోరాడుతున్నాం కదండి, మేము ఇవ్వము, ఎంత మాత్రం మా ప్రాణాలు తెగించైనా సరే మేము ఇవ్వమని చెప్పి పోరాడుతామండి.